హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా జేఆర్‌కే. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ కూడా నేను చాలా సార్లు ఎగ్జామ్ రాసి ఇందులో నేను 2 ఆర్ 3 మార్క్స్‌తో జాబ్ అన్నది మిస్ అవ్వడం జరిగింది. ఒక హయ్యర్ ర్యాంక్‌కెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అన్నది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది యూపీఎస్‌సి, సీఏపీఎఫ్‌కి సంబంధించి పోస్టులనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అసలు యూపీఎస్‌సి నుంచి సీఏపీఎఫ్ అంటే ఏంటి? ఇందులో ఏ పోస్టులుంటాయి? వాటికి సంబంధించి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటదో నేనొకసారి క్లియర్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూపీఎస్‌సి అన్నది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యూపీఎస్‌సి అనగానే మనకి ఏ స్టాండర్డ్‌లో ఉంటదో ఈ జాబ్ ప్రొఫైల్ అన్నది మనకు అర్థమవ్వాలి. తర్వాత సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్. అంటే అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను వినండి. టెంటేటివ్ నంబర్స్ ఆఫ్ వేకెన్సీస్ టు బి ఫిల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈస్ యాస్ ఫాలోస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్ఎఫ్ నుంచి 108, సీఆర్‌పీఎఫ్ నుంచి 106, ఐటీబీపీ నుంచి 12, ఎస్ఎస్‌బీ నుంచి 53, సీఎస్ఎఫ్ నుంచి 70 మొత్తం 349 పోస్టులన్నది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోస్టులు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఆయన ఏ ర్యాంక్ అంటే ఇప్పుడు రిలేటెడ్‌గా ఎస్ఎస్‌సి జీడీ అయినా, సీఐపీఎఫ్ అయినా ఎవ్వరైనా ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం రైఫుల్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ ఎవ్వరైనా సరే రిక్రూట్ అయ్యుంటారు గదా! ఎస్ఎస్‌సి నుంచి. వాళ్ళందరికీ ఒక హెడ్ ఆఫ్ ది కమాండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన పోలీస్‌కుంటారు. ఒక డీజీపీ ఎలాగైతే ఉంటారో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌కి. అదే విధంగా అసిస్టెంట్ కమాండెంట్ అన్న వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఫోర్స్‌లో హెడ్‌గా ఉండడం జరుగుతుంది. తర్వాత దీని సెలక్షన్ ప్రాసెస్ అన్నది 3 రకాలుగుంటది. తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటది. తర్వాత ఈవెంట్స్ ఉంటది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఉంటది. ఇప్పుడు అదే విధంగా ఎగ్జామ్ సెంటర్స్ అన్నది ఒకసారి ఇక్కడ నేను స్లైడ్‌గా ప్లే చేస్తున్నాను చూడండి. మామూలుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే బెంగుళూరు అన్నది అవైలబుల్‌లో ఉంది. అదే విధంగా మనకు సంబంధించినటువంటి తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ అన్నది కంఫర్టబుల్‌గా ఉంటది. తర్వాత దానికి సంబంధించి నెక్స్ట్ మనకి మెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మనకు మెయిన్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్స్ అంటే ఎగ్జామ్ కాదు. ఇక్కడ మెయిన్స్ అంటే ఈవెంట్స్. ఆ ఈవెంట్స్‌లో ఎంతమంది ఏ విధంగా క్వాలిఫై అయ్యుంటారనే దాన్ని బట్టి ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈవెంట్స్ అన్నది ఏ విధంగా కండక్ట్ చేస్తారు? ఆ ఈవెంట్స్‌కి సంబంధించి ఆ ప్యాటర్న్ ఎలాగుంటదో నేనొకసారి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా చూడండి. వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్‌కు సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్నది అందరూ చాలా ఈజీగా క్లియర్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్‌కి సంబంధించి 2-5 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది. 10-12 గంటల వరకు పేపర్ 1 ఉంటుంది. ఈ ఎగ్జామ్ అన్నది 19వ తేదీ జులై 2026లో కండక్ట్ చేస్తామని చెప్పి అఫీషియల్‌గా ఆల్రెడీ డేట్ ఇచ్చేశారు. తర్వాత జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి 250 మార్కులు, జనరల్ స్టడీస్ అండ్ ఎస్సీ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 200 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాతొచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నది 100 మీటర్స్ రేస్ అన్నది మెన్ అయితే 16 సెకన్లు, ఉమెన్ అయితే 18 సెకన్లు. 800 మీటర్స్ రేసు 3 నిమిషాల 45 సెకన్లు మెన్ అయితే, ఉమెన్ అయితే 4 నిమిషాల 45 సెకన్లు. అదేవిధంగా లాంగ్ జంప్ మామూలుగా మెన్ అయితే 3.5 మీటర్స్ 3 ఛాన్సెస్ ఉంటాయి. ఉమెన్‌కి 3.0 3 ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత షాట్ పుట్ అనేది 7.26 కేజెస్ వెయిట్ ఎయాల్సుంటది. అదే బాయ్స్ అయితే 4.5 మీటర్స్. గర్ల్స్‌కైతే షాట్ పుట్ మాక్సిమం ఉండకపోవచ్చు. బట్ క్వాలిఫై నేచర్ వచ్చేసి 3.5 వరకు ఉండొచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ 4 స్టేజ్‌లో క్వాలిఫై అయింటారో వాళ్ళలో ఈ 350 మందిని సెలెక్ట్ చేసి బోర్డుకు పంపించడం జరుగుతుంది. వాళ్ళకి అత్యంత త్వరగా ట్రైనింగ్ అన్నది కంప్లీట్ చేసి వాళ్ళని పోస్ట్‌కి అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్‌లో మనం ఏమేమి చదువుకోవాలి? ఏది చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే మన ఛానెల్‌ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క డౌట్‌కి రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.